సో విజయ్ దేవరకొండ గారి సినిమా ఏం జరుగుతుంది సార్? అనిరుద్ధ్గా ఉన్న నేను మొన్న ఒక ప్రొడ్యూసర్ని అనిరుద్ధ్ గారిని తీసుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే అసలు వంశీ పడుతుంది దాంతో చూస్తే నేను అసలు ఆ జోలికి వెళ్ళబుద్ది అవట్లే, కనీసం టీజర్ కూడా ఎదురుకి వెళ్ళట్లేదు అని ఒక ప్రొడ్యూసర్ నాతో అన్నమాట. చెప్పనా, అనిరుద్ధ్తో అజ్ఞాతవాసి టైంలో నేను కొంచెం బాధలుగా పెయిన్ పడ్డా. నాకు అప్పుడు అలవాటైన అనిరుద్ధ్ ఇప్పుడు దాకా అసలు దాని తర్వాత ఆ పెయినే లేదు. ఎందుకంటే నాకు తెలుసు అనిరుద్ధ్ ఎలా వర్క్ చేస్తారని. నేను ఇప్పుడు దాకా నాకు విజయ్ దేవరకొండ గారి సినిమా రిలీజ్ ఎప్పుడనే నేనేం ప్లాన్ చేసుకోవాలి. మార్చ్ 20 తీసి ఉంచాము. హరహర వీరమల్ తర్వాత డేట్ వేశారు. హరహర వీరమల్ వస్తే మనం ఏప్రిల్ మిడ్కో మేకో వెళ్తాం. సో మనకి విజయ్ దేవరకొండ సినిమా ఒక డేట్ అంటూ నేను అనుకుంటే అని ఐ హ్యావ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఆన్ దిస్ డే బికాజ్ ఇట్స్ గుడ్ డేట్ ఫర్ తెలుగు థియేటర్కి అన్నానంటే డెఫినెట్గా ఆ సినిమా డేట్కి రిలీజ్ అవుతుంది. అనిరుద్ధ్ రిలీజ్ డేట్ ఎప్పుడు స్పాయిల్ చేయలేదు ఈ వాటి దాకా. ఓకే, 80% ఆఫ్ ది ఫిల్మ్ షూట్ అయిపోయింది. గౌతమ్కి ఒక సాంగ్ కావాలి, ఆ సాంగ్ గౌతమ్కి ఇచ్చాడు షూటింగ్కి. మ్యాజిక్లో 8 సాంగ్స్ ఉంటాయి, 6 సాంగ్స్ ఇచ్చేసాడు. ఇంకొక సాంగ్ షూట్ చేయాలి మ్యాజిక్, అది గౌతమ్ ఫస్ట్ వీక్లో షూట్ చేస్తున్నాడు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మ్యాజిక్ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఆల్ ద 7 సాంగ్స్ ఒకటే ఆల్బమ్లా ఇస్తున్నాం. 8 సాంగ్స్ ఉంటాయి. ఆల్ 8 సాంగ్స్ ఒకటేసారి వస్తాయి ఆల్బమ్ లాగా, ఇదివరకటి లాగా జూక్ బాక్స్ లాగా ఒక ఆల్బమ్ లాగా ఒక ఆడియో రిలీజ్గా సింగిల్గా కాకుండా అనిరుద్ధ్ 7-8 సాంగ్స్ ఒకటే ఈవెంట్ చేసినప్పుడు లేదు. ఏం చేస్తున్నామంటే ఒక రిలీజ్కి ఒక 45 days 50 days గ్యాప్ ఇచ్చి ఆల్ ద 7 to 8 సాంగ్స్ ఒకటేసారి ఇచ్చేసి మ్యాజిక్లో సాంగ్స్ అన్నీ అయిన తర్వాత వీల్ హ్యావ్ ఎ హ్యూజ్ కాన్సర్ట్. అనిరుద్ధ్ అన్ని సాంగ్స్ పర్ఫామ్ చేస్తారు హైదరాబాద్లో. వీల్ హ్యావ్ ఎ హ్యూజ్ కాన్సర్ట్, మ్యాజిక్ కాన్సర్ట్ అని పెట్టి వీఆర్ ప్లానింగ్ ఎ హ్యూజ్ కాన్సర్ట్ ఇన్ హైదరాబాద్. అదే ప్రీ రిలీజ్ కాన్సర్ట్ లాగా చేసి దెన్ విల్ గో ఫర్ రిలీజ్. సో వీ హ్యావ్ ఎ ప్లాన్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్. సో అంతేగాని అనిరుద్ధ్ మూలన ఏ సినిమా డిలే అవ్వలేదు, ఏమీ లేదు. వీ హ్యాడ్ దిస్ ప్లానింగ్ టు డూ ఇట్ లైక్ దాట్ ఓన్లీ. ఎందుకంటే మ్యాజిక్ షూట్ అయిపోయింది కరెక్టే, కానీ తర్వాత విజయ్ గారు ఫ్యామిలీ స్టార్ అయిపోయి వచ్చిన తర్వాత గౌతమ్ వాజ్ వెరీ టైడ్ అప్ విత్ VD12. సో దాంతో ఉండడం బట్టి మేమే మ్యాజిక్ గురించి అనిరుద్ధ్ని పుష్ చేయాలి. మేము ఎప్పుడైతే అనిరుద్ధ్ ఫ్రీ అయిపోయారో అప్పటి నుంచి అనిరుద్ధ్ ఇమీడియట్గా సింగిల్ షాట్లో 1 monthలో 6 songs ఇచ్చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు మ్యాజిక్ రిలీజ్ డేట్ ఇప్పుడు డిసెంబర్లో అనుకున్నారో స్కిప్ అయిపోయింది. డిసెంబర్లో ఎందుకు స్కిప్ ఎందుకు, పుష్ప మీద ఎందుకు? అవును. సో నెక్స్ట్ 45 days ముందు అంటున్నారు అంటే ప్రాబబ్లీ మీరు ఆ మార్చ్ డేట్కి ఇది వదిలేటట్టు అంటే డేట్ అని కాదు, నేనేంటంటే పండగ హడావిడి సినిమాలు అని అయిపోయిన తర్వాత ఆల్బమ్ కూల్గా రిలీజ్ చేసి మా మ్యాజిక్ ఆల్బమ్ అది నీట్గా సాంగ్స్ అని మార్కెట్లోకి వెళ్ళి మంచి చార్ట్ బస్టర్స్ అయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తాను. సో VD12 సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయినట్టేనా? అదేం లేదు, VD12 సమ్మర్లో వచ్చేస్తుంది. సమ్మర్లో. ఓకే సార్, ఈ మధ్యన ఈ Part 2 ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది బాగా. Part 2 ట్రెండ్తో ప్రాబ్లం ఏంటంటే ఒక బాహుబలి తప్పితే ప్రతి సినిమాకి 2 సినిమాల కథ లేదు, 1.5 సినిమా కథ ఉంటుంది. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్ని డైల్యూట్ చేసేస్తున్నారు. ఈవెన్ దేవరాలో కూడా ఒక క్లిఫ్ హ్యాంగర్ కానీ ఏది వర్క్ అవ్వలేదు. సో VD2కి అంత కథ ఉందా? VD12 మధ్యలో మేము సెకండ్ పార్ట్ అనుకోలే, స్క్రిప్టింగ్ స్టేజ్లో 2 parts అనుకున్నది ఆ సినిమా. అసలు సెకండ్ పార్ట్ తీకపోయినా కూడా మీకేం అభ్యంతరం ఉండదు, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అంత ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది, ఫస్ట్ పార్ట్ ఎండింగ్ అంత ప్రాపర్గా ఉంటుంది. సో దానికి ఏమీ సంబంధం ఉండదు. సెకండ్ పార్ట్ తీయాలని దీన్ని డైల్యూట్ చేసిన స్క్రీన్ ప్లే లాగా ఏమి ఉండదు. ఆన్ పేపరే అది 2 parts సినిమా, అది 2 separate కథలు అవి. సో అఖిల్ గారు కెరీర్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్గా అన్నీ చూసి నాగార్జున గారే రంగంలోకి దూకారు నెక్స్ట్ సినిమా డెలివర్ చేయడానికి. బట్ సర్ప్రైజ్ ఏంటంటే వంశీ అయితే ఇంకా బాగా ల్యాండ్ చేస్తాడు, వంశీ అయితే బిజినెస్ బాగుంటుంది, సినిమా ఎలా ల్యాండ్ చేయాలో తెలుసు అని చెప్పి మిమ్మల్ని తీసుకొచ్చారు లాస్ట్ మినిట్లో. అలా ఆయన అనుకున్నలేదు, నాకు తెలియదండి, మీరు అంటున్నారు. అలా అనుకున్నారని మాకు తెలిసింది. నేను అఖిల్ గారిని సినిమా చేద్దామని అడిగా. ఓకే, అదే టైంకి నాగార్జున గారు ఈ కథ విన్నారు. విని వంశీల నాన్న ఒక కథ విన్నారు, చాలా బాగుంది, ఒకసారి నాన్నతో మాట్లాడన్నారు. నేను నాగార్జున గారు కలిసి సార్ మీరు కథ విన్నారంటే చాలా బాగుంది అన్నారు. సో నేను విని నేను చేస్తాను సార్ అంటే సార్ అన్నారు, ఎందుకు వంశీ నాకు నచ్చింది కదా నువ్వు చేద్దాం అంటున్నా, కలిసి చేద్దాం అన్నారు. సరే సార్ అన్న, అంతే తప్పితే అంతకు మించి ఏ డిస్కషన్ లేదు. ఎందుకంటే అఖిల్ సినిమా రిలీజ్ అవ్వక ముందు నుంచి అఖిల్కి ఇద్దరం సినిమా చేద్దాం అని అనుకున్నాం. అప్పటి నుంచి ఇలా డిలే అవుతూ వచ్చింది. సో ఇది ఇలా అయింది అంతే. అంటే అదే సాహు గారి దగ్గర ఉంది కదా, అది నాగార్జున గారు తీసుకున్నారు, సొంతంగా చేస్తానని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నారు. అది నాకు ముందు సాహు దగ్గర ఉంది అని నాకు తెలియదు, నాకైతే చెప్పారు రవితేజ గారితో అనుకున్న కథ ముందు అది. ఓకే అది మనకి ఆయనకు నచ్చి నాగార్జున గారు అన్నారు నేను సొంతంగా చేస్తా ఈ సినిమాని, నేనే ల్యాండ్ చేస్తా అని అన్నారు. బట్ మిమ్మల్ని అది నేనే అడిగా. ఓకే,
అండ్ నేను మామూలుగా అఖిల్ సినిమా అడిగా దీంట్లో అని కాదు, అఖిల్ మామూలు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మేము ఇది టర్న్ అయ్యి ఇలా అయింది అది. ఓకే. సో గుంటూరు కారం సినిమాకి మహేష్ బాబు గారు సుదర్శన్ థియేటర్కి వెళ్ళారు. అసలు అన్ని సార్ ఆ టాపిక్ చాలా బాగా వచ్చింది. అసలు ఆ టాపిక్కే వద్దండి, అసలు వద్దు. అసలు ఏం డిఫరెంట్ గా చేశారు మీరు? నాకు అసలు ఆ టాపిక్కే వద్దండి అసలు. ఓకే. అసలు ఆ కాంట్రవర్షియల్ టాపిక్స్ వద్దండి అసలు. ఓకే సరే, ఇప్పుడు పోనీ డాకు మహారాజ్ ఇప్పుడు రేట్లో షోలో తెచ్చుకోవడానికి మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి. బట్ గవర్నమెంట్ ఏంటంటే కొంచెం అప్సెట్గా ఉంది. మీరు అందరూ వెళ్ళి సపోర్ట్ చేసి సాలిడిటీ చెప్పినందుకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మాట్లాడారు. ఇప్పుడు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు దాని గురించి? అసలు అందుకే అన్నాను మీతో, నాకు ఇప్పుడు మీకు అంతా అయిపోయిందో అర్థమైంది, కానీ అసలు ఆ టాపిక్ వద్దండి అసలు. అంటే ఇప్పుడు డాకు మహారాజ్దే కదా అది. ఇప్పుడు మీకు రేట్లు అడగాలా లేదా, రేట్లు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా లేదా తర్వాత సంగతి. అసలు అవన్నీ తర్వాత చాలా దూరం, ఇంకా టైం ఉంది 1 వీక్. అసలు నేను ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్గా జరుగుతున్న ఏ ఇన్సిడెంట్స్ గురించి డిస్కషన్ అవుతుంది. మీకు ఏంటంటే ప్రాబ్లమ్ ఇప్పుడు ఇమీడియట్గా డాకు మహారాజ్ ఉంది, గవర్నమెంట్తో ఇబ్బంది ఉండకూడదు. అల్లు అర్జున్ గారితో నెక్స్ట్ సినిమా ఉంది. అవన్నీ కూడా కాదు, అసలు అంత కాంట్రవర్షియల్ టాపిక్ గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు అసలు నేను. మీరు ఒక క్వశ్చన్ డాట్ చేయడం అంటే చాలా సర్ప్రైజింగ్. అలానే లేదు, ఏ క్వశ్చన్ కదా ఆన్సర్ లేకుండా ఉంటుందా మీ దగ్గర? అసలు ఆ టాపిక్ వద్దండి అసలు. ఏం జరుగుతుంది అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారి సినిమా? మన స్క్రిప్టింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు బన్నీ గారు కొంచెం ఫ్రీ అయిపోగానే సారును త్రివిక్ సార్ ఇద్దరు కూర్చుని, బన్నీ గారు త్రివిక్రమ్ గారు కూర్చుని ఒకసారి అదంతా అనేసుకుంటే దానికి చాలా బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నాయి, చాలా తెలుగు భాష కైండ్ ఆఫ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అవన్నిటి మీద కొంచెం ప్రెప్ ఉంది 2-3 months. సో మెల్లగా సమ్మర్ అవ్వగానే స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఈవెంట్ ఫిల్మ్ ఆబ్వియస్లీ అది పెద్ద ఈవెంట్ ఫిల్మ్లు అన్నీ అంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈజీగా పడుతున్నాయి. అది కూడా అంటే ఇది 2 years స్కేల్ అయినా 2 years అనుకుంటున్నామండి ఇది. ఓకే, 2 years ఆన్ పేపర్. అంటే ఈ నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్ మిడ్లో స్టార్ట్ అవుతుంది, 25 మిడ్లో, 26 ఎండింగ్ రిలీజ్కి వస్తుంది. ఓకే. సో హోప్ఫుల్లీ నా ఈ సినిమాలు ఎవరి చేతుల్లోనే హోప్ఫుల్లీ అంతే. ఓకే. సో సెకండ్ హాఫ్కి స్టార్ట్ చేయగలరా? స్టార్ట్ అయిపోతుంది, మిడ్లో స్టార్ట్ అయిపోతుంది, మోస్ట్లీ సమ్మర్ అవ్వగానే స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఏంటి బాగా గిట్లు ఉండేదా లేకపోతే ఏంటి? సెట్లు మన బిఎఫ్ఎక్స్ పోర్షన్ ఎక్కువ. ఓకే. ఇప్పుడు అంటే సెట్లు అంటే అందరూ స్టూడియోలు కట్టేస్తున్నారు, మీరు అలాంటి ప్లాన్ ఏమైనా ఉందా? అంటే మేము ఒక ఫ్లోర్ కడుతున్నాము. ఓకే. ఫ్లోర్ కట్టే ప్లాన్ ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తా అన్నారు. ఇప్పుడు మా రిక్వైర్మెంట్ బట్టి ఏ మెజర్మెంట్స్లో వేయాలో, సో దాన్ని బట్టి ఎక్కడన్నా ల్యాండ్ తీసుకుని. అవునవును. ఓకే. ఆ సెట్లోనే మెజారిటీ సినిమా ఉంటుంది. అంటే మేజర్ ఒక విఎఫ్ఎక్స్ కైండ్లో ఎక్కువ దాంట్లో చేద్దామని సార్ అనుకుంటున్నాం. సో ప్రస్తుతానికి అన్ని చాలా టెంటేటివ్. విఎఫ్ఎక్స్ అంటే ఎక్కువ పోర్షన్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్ అయ్యే ఉంటుంది.